ఇచ్చి ఆరాధన చేసుకున్నాము. ఇప్పుడు బల్లలో యోగ్యంగా చేయవేయడానికి మనము బల్ల వర్తమానంగా కొన్ని లేఖన భాగాలు చూసుకున్నాము. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 37వ వచనం, పేజ్ నెంబర్ 86, 6వ అధ్యాయం 37వ వచనం. అందరం కలిసి చదువుకుందాము. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ప్రభు సహాయం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం, స్తుతులు నాయన. మరి ఒక మారు ప్రభు నీ బలలో నాయన చేయవేయడానికి మేమందరము సిద్ధపడి నాయన కొద్ది లేఖన భాగాలు ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగల చెవిని, గ్రహించగల మనసును అనుగ్రహించండి. నిష్ప్రయోజకుడును నాయన బుద్ధిహీనుడును బలహీనుడును నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి నీ రక్తంలో ప్రోక్షించి అయ్యా తండ్రి నువ్వే నీ వాక్యపు వెలుగు చేత ప్రత్యక్షపరచుకోమని ప్రతి ఒక్కరితో నాయన నువ్వు సంధిస్తూ రమ్మని, మాట్లాడుతూ రమ్మని అయ్యా తండ్రి నాయన మాకు ఈ సమయాన్ని దీవెనకరంగాను ఆశీర్వదకరంగాను మార్చి మలచమని అయ్యా తండ్రి నాయన మాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతల్ని తండ్రి కొట్టివేస్తూ రమ్మని, నీ యొక్క కృపతో మమ్మల్ని ఆదరించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికి వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు పేరిటన క్రీస్తు కేంద్రీకృతమైన నూతన సంవత్సరం మనకు దేవుడు ఇంకొక సంవత్సరం మనకు అనుగ్రహించాడు. తన దయ చొప్పున ఇంతకుముందు మనం పాటలు కూడా పాడుకున్నాం కదా, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈ సంవత్సరము ఈ దినము చూడలేక మనం ఎంతో కృతజ్ఞులము. దేవుడు మనకు ఒక నూతన సంవత్సరం అనే అవకాశాన్ని మనకిచ్చాడు. ఎందుకు? ఆయనకి ఇష్టముగా, ఆయనను సంతోషపరిచే వారముగా ఉండడానికి కోసం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దేవుని యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు. ఇప్పుడు ఆరాధన వాక్యంలో మనం చూసుకున్నాం కదా, 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అందులో ఎంతమంది దేవుని కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ తిరిగి వచ్చారు మేలు పొందుకున్న తర్వాత? మనం మందిరానికి వచ్చినప్పుడు, ఉద్యోగం లేనప్పుడు మందిరానికి వస్తాము, వివాహం కానప్పుడు మందిరానికి వస్తాము, గర్భఫలం లేనప్పుడు మందిరానికి వస్తాము. తర్వాత దేవుడు వారికి ఆ సమస్య తీరిపోయిన తర్వాత దేవుడికి టాటా చెప్పే చాలా మంది ఉన్నారు. అంటే వారికి ఏముంది? సమస్య వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు. కుష్టు అనేది పాపానికి, మనకు పాపం అనే కుష్టుతో అపవిత్రత చేత, లోకం అనే మాలిన్యం చేత మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించాడు. అంటే శారీరకమైన స్వస్థతనే కాదు, పాపం అనే కుష్టు ఇంకా భయంకరమైనది. నిషిద్ధమైనది ఏది పరలోకం వెళ్ళదు. కాబట్టి ఈ లోకంలో అనారోగ్యంతో ఉన్న లాజరు పరలోకానికి వెళ్ళాడు. కానీ ఆరోగ్యంతో ఉన్న ఆ ధనవంతుడు, పేరు కూడా ప్రకటించబడలేదు, ఆ ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడున్న లోకంలో చూస్తే చాలా మందికి స్వస్థత, ఆరోగ్యం ఉంటే మనం దేవుడేదో మనల్ని బాగా దీవించినట్టు, మనకు అనారోగ్యం ఉంటే, మనకు ఆర్థికంగా బలం లేకపోతే మనం ఏదో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్టు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ధనవంతులందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఒకవేళ ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. మరి లాజర్ ఎక్కడికి వెళ్ళాడు? బీద లాజర్, కనీసం తిండి కూడా లేదు, అనారోగ్యంతో ఉన్నాడు, కురుపులు పట్టి ఉన్నాయి, కుక్కలు నాకుతూ ఉన్నాయంట. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కనిపించాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే మనకు వాక్యము లోతుగా గమనిస్తే, వాక్యపు లోతులోనికి వెళ్తే, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఈ లోకంలో ఉన్నంత కాలం సుఖించాడు, తన యొక్క శరీరాన్ని, తన యొక్క జీవితాన్ని బాగు చేసుకున్నాడు, నిస్వార్థంగా లేడు, స్వార్థంతో ఉన్నాడు. తన యొక్క ఇంటి ముందున్న లాజర్ను పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. అంటే దేవుని దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేయడు. ఎందుకు అంటే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకరు మాత్రమే తిరిగి వచ్చారు. అంటే స్వస్థత మీద ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చే 100లో 90% దేవుడి దగ్గరికి వస్తారు. స్వస్థత పొందుకున్న తర్వాత దేవుడికి టాటా చెప్తారు. అది తెలిసే యేసుక్రీస్తు నీ పాపాన్ని మొట్టమొదట రక్షిస్తాడు. నీ పాపం వల్ల వచ్చిన శాపము, రోగం తర్వాత పోతుంది. ఫస్ట్ ఏం పోవాలి?
పాపం పోవాలి. అందుకే క్రీస్తు మొట్టమొదట సువార్త ప్రకటించాడు, తర్వాతనే స్వస్థత కార్యం చేశాడు. మొట్టమొదట ఆయన నేను స్వస్థపరచడానికి వచ్చాను, నా పేరు యేసు అని చెప్పబడలేదు. యేసు అనగా పాపులను రక్షించడానికి వస్తాడు, ఆయన పేరు రక్షకుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. మొట్టమొదట నీ ఆత్మ రక్షణ, తర్వాతే నీకు స్వస్థత. ఈ లోకంలో స్వస్థత నీకు శరీరానికి లేకపోయినా నువ్వు ఆత్మీయుడిగా మరణిస్తే నువ్వు పరలోకానికి చేరుతావు. కానీ ఈ లోకంలో ఆరోగ్యం ఉండి నీ పాపానికి క్షమాపణ క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే నేరుగా వెళ్ళిపోతావు. ఎక్కడికి? నరకానికి. అంటే మన క్రీస్తు ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి ఉద్దేశము మనల్ని పరలోకము తీసుకువెళ్ళాడు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రమే తిరిగి వచ్చాడు. అంటే కృతజ్ఞత కలిగిన వారే దేవుడికి కావాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మర్చిపోయే మానవ నైజము మనది. మన నరనరాల్లో ఉండేది మర్చిపోవడం. అయ్యో మర్చిపోయాను. దేవుడు చేసిన మేలును మర్చిపోయే వ్యక్తులుగా మనం ఉండొద్దు. అందుకే రాసుకోమని ఎందుకు చెప్తారంటే ఆ సంవత్సరం అంతా ఎవరన్నా సాక్ష్యం చెప్పమంటే ఆ సంవత్సరం లోపల దేవుడు చేసిన మేలు 1-2 ఉంటాయా? చాలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ మనకి ఏం చెప్తాం? చెప్పడానికి రాదు. దేవుడు చేసిన మేలు చెప్పడమే సాక్ష్యం. ఒప్పుకుంటారా? ఇప్పుడు సాక్ష్యం చెప్పు అన్నారు అనుకోండి ఎవరికన్నా, దేవుడు పలానా నా జీవితంలో ఇది మేలు చేశాడు అంటే అది సాక్ష్యమే కదా. కాబట్టి మనము ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఉన్న ఒక వ్యక్తిగా మనల్ని కూడా పాపపు అనే కుష్ఠలో నుంచి దేవుడు విడిపించాడు కనుక కృతజ్ఞతతో మనం ప్రతిసారి దేవుని సన్నిధిలోనికి రావాలి. ఇక్కడ ఈ వచనంలో చూసిన భాగం ఏంటి? తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. మందిరానికైనా దేవుని సన్నిధానానికైనా దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే వస్తారు. అంటే మనం అనుకోవచ్చు చిన్న మంద భయపడకూడదు, పాపానికి పరుగులు తీసే ఎక్కువ మంది కంటే శేషం కొంచెమైనా ఆత్మీయంగా ఉండే ఆ కొద్ది మందే చాలు. అందుకే మనకు పద్యం ఉంది కదా, గంగి గోపాలు గరిటెడు చాలు కుండడేడ కరము పాలు. అంటే నరకానికి వెళ్ళే వ్యక్తులుగా ఆచారంగా మొక్కుబడిగా ఉండే విశ్వాసులతో ఏదో 4 పాటలు ఒక చందా వేసి టాటా చెప్పి వెళ్ళిపోయే భక్తుల కంటే దేవుని కోసం నిలబడదాము, నా జీవితాన్ని మార్చుకుందాము, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా జీవిద్దాం అన్న నిజమైన శ్రేష్టమైన భక్తులే దేవుడికి కావాలి. శేషం ఆ గంటెడు పాలుగా మనం ఉండాలి. ఆ కుష్ఠరోగి మిగతా ఉన్న వాళ్ళంతా కరము పాలులాగా స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారు. కానీ ఆ గంటెడు పాలులాగా ఆయన వచ్చాడా లేదా కృతజ్ఞత చెల్లించడానికి? ఇక్కడ కూడా దేవుడు ఏర్పరచుకున్న వారే ఇక్కడ ఉన్నారు. దేవుడు ప్రేమించి నేను ఆకర్షించితేనే కానీ ఏ ఒక్కడు నా యొద్దకు రాడు. దేవుని చేత ఆకర్షించబడి దేవుని ప్రేమ చేత పట్టబడిన వారే ఇక్కడ ఈ మందిరంలో మనం అందరం ఉన్నాం. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లేరంటే లోకంలో ఉన్నారు. కాబట్టి మనము ఈ యొక్క వచనాన్ని దృష్టించి చూస్తే తండ్రి యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. మనకు రాజుల గ్రంథం ఉంది. రాజుల గ్రంథం ఉందా? 1 రాజులు, 2 రాజులు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 దినవృత్తాంతంలో, 2 దినవృత్తాంతంలో మనము రాజులను చూస్తాం. ఎవరంట? రాజులు. మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఎవరు? సౌలు. తర్వాత మొట్టమొదట సౌలు రాజు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత 40 సంవత్సరాలు దావీదు పరిపాలించాడు. తర్వాత 40 సంవత్సరాలు తన కుమారుడైన సొలొమోను పరిపాలించాడు. అట్లా ఇశ్రాయేల్ రాజులు ఉన్నారు, యూదా రాజులు. సొలొమోను తర్వాత ఆయన దేవుడికి అవిధేయత చూపించడం ద్వారా రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విభజించబడ్డాయి. ఆ విభజించబడ్డ తర్వాత యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులుగా ఉన్నారు. అందులో ఆ రాజుల యొక్క జీవితాలు మనం గమనిస్తే చాలా జాగ్రత్తగా వినాలండి. కొందరు మొదటి నుంచి దేవుడికి వ్యతిరేకంగా ఎలాగా తమ జీవిత యాత్రలో ప్రారంభం నుంచి దేవునికి చెడుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. చివరిగా దేవుని యొక్క మాట చేత పరివర్తన చెందిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో దేవుడు మొదటి నుంచి ఆత్మీయంగా ఉంటూ చివరిగా పడిపోయిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రాజు అంటే గర్వించి అహంకారానికి చోటిచ్చి, అందులో మనం ఒక రాజుని ఈరోజు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఒక రాజును మన ముందుకు తీసుకొస్తున్నాడు. మీరు అంతకుముందు వినే ఉండొచ్చు. చూడండి, 2వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము 1-2 వచనాలు. 33:1-2. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు
12 వాడై యెరూషలేములో 75 సంవత్సరములు ఏలెను. అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 6వ వచనం 4 కూడా చూడండి. మరియు నా నామము ఎన్నటెన్నటికి నీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠమును కట్టించెను. 5వ వచనం. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. 6వ వచనం. బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోలెగాండ్లతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. ఎవరి కోపం పుట్టించాడంట? దేవునికి కోపము, యెహోవాకు కోపము పుట్టించెను. బహుగా చెడుతనము చేశాడు. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో అదే చేశాడు. దేవుడు ఏదైతే కాదు అన్నాడో అదే చేశాడు. ఎప్పుడైతే మనం దేవుడు వద్దు కాదు అని పలుమార్లు మనం హెచ్చరిస్తున్న వాక్యం ద్వారా, మనస్సాక్షి ద్వారా, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తే నువ్వు అక్కడ ఆగలేదు అనుకో, దేవుడు మాట్లాడతాడు. మన మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన దాసుల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడతాడు. మనం మాట్లాడినప్పుడు నీ ప్రతిస్పందన, నీ యొక్క స్పందన ఎలా ఉంది? దేవుడు మాట్లాడాడు, నీకు చెప్పాడు. దావీదుతో నాతాను ప్రవక్త మాట్లాడిన తర్వాత ఏం చేశాడు దావీదు? చాలా చెప్పొచ్చిన వాళ్ళే, నేను రాజుని ఎన్ని చూసాము వెళ్ళు అన్నాడా? నాకు వాక్యం అంతా తెలుసు, నువ్వు పుట్టక ముందు నుంచే నేను విశ్వాసిని అన్నాడా? మా తాత బిషప్, మా తాత పాస్టరు, నాకు మీరు చెప్పేది ఏంటి? నేను పొద్దున్న లేస్తే వాక్యము, పొద్దున్న లేస్తే నేను నీకన్నా సీనియరు వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ అని చెప్పాడా? ఎవరు సీనియరు? దేవుడికి దేవుని దృష్టిలో ఎవరు పడతాడు? ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. నువ్వు పాస్టర్ కొడుకువా, యాక్టర్ కొడుకువా, దేవుడు పట్టించుకోడు. నువ్వు ఆయన మాట విని వణికితే నీ మీద దృష్టి ఉంటుంది. అక్కడ బహుగా చెడుతనం నడిచాడు. మరి ఈయన తండ్రి ఎవరు? మనష్షే యొక్క తండ్రి హిజ్కియా. అంటే ఒక ఆత్మీయుడికి పుట్టిన కుమారుడు. అంటే నువ్వు ఆత్మీయంగా జీవించినప్పుడు నీ తండ్రి ఆత్మీయుడు కావచ్చు, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నిన్ను శిక్షించకుండా ఉండలేడు. ఎందుకు? ఎవరికి అనారోగ్యం వస్తే, ఇప్పుడు తండ్రికి కుమారుడికి అనారోగ్యం వచ్చింది, తండ్రికి టాబ్లెట్ వేస్తే తగ్గుతుందా? ఎవరు టాబ్లెట్ వేసుకోవాలి? కుమారుడే. ఎవరు హాస్పిటల్కి వెళ్ళాలి? ఎవరు సరి చేసుకోవాలి? కుమారుడే. మరి తండ్రి ఆత్మీయుడు హిజ్కియా, ఆయన కన్నీళ్లు విడిచాడు, అవునా కదా? మరి అంత మంచి ప్రార్థనాపరుడైన కుమారుడికి పుట్టిన కుమారుడు ఎంత ఆత్మీయుడుగా, ఎంత క్రమశిక్షణ గల ఆత్మీయ వ్యక్తిగా ఉన్నాడా? బహుగా చెడుతనము చేశాడట. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి. దేవుని దృష్టికి చెడుతనం చేసి ఆయనకి ఏం పుట్టించాడు? కోపం పుట్టించాడు. నీవు నేను చేసిన పనుల వల్ల ఎవరికి కోపం వస్తుంది? నువ్వు మంచి పని చేస్తే బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే చెడ్డమైన సోమరి దాసుడా అని దేవుడు అంటాడు. 2 మాటలు అన్నాడా లేదా? మరి మనం దేవుని చేత బల మంచి దాసుడా అనిపించుకోవాలా, దేవునికి కోపం పుట్టించాలా? అనిపించుకోవాలి. మరి కోపం పుట్టిస్తున్నామంటే మనకు దేవుడు ఇష్టం లేని కార్యాలు మనం ఈ నూతన సంవత్సరంలో చేయదు. నీకు ఇంకో సంవత్సరం దేవుడు ఇచ్చాడు అంటే మనం ఏదో నీతిమంతులమనో గొప్పవారమనో కాదు. ఇంకొక సంవత్సరం ఇస్తే నీ జీవితాన్ని మార్చుకుంటావు. నీ కుటుంబ సభ్యులు ఇంకా మారలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఇంకా ఇప్పుడే నిన్ను దేవుడి దగ్గరికి పిలుచుకుంటే నువ్వు పరలోకం రావేమో అని దేవుడు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. నీ ద్వారా చేయించాల్సిన పని ఇంకేదైనా ఉందేమో, మిగిలి ఉందేమో, ఆ దానికోసం దేవుడు నీకు ఇంకొక సంవత్సరాన్ని పొడిగించాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మనమంతా అపాత్రులం, అయోగ్యులం, కానీ దేవుడు తన కృప ద్వారా ఇంకొక సంవత్సరాన్ని మనకు అందించాడు. మరి దేవునికి ఇష్టం లేని పనులు మన లోపల ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు వద్దన్న పని చేస్తున్నాడు. దేవుడు చెప్పడా లేదా? లేవియా గ్రంథం చూడండి, 19వ అధ్యాయం 26వ వచనం. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఈ లేవియా కాండం అంతా ఏమి చేయొద్దు, ఏమి చేయకూడదు, మనం పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు చెప్పిన లేఖన భాగాలన్నీ లేవియా కాండంలో ఉంటాయి. 19వ అధ్యాయం 26వ వచనం. రక్తం కూడిన దేనియో తినకూడదు,
శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. 31 కూడా కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతకి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నేనే మీ దేవుడైన యెహోవాను. విశ్వాసులు అనబడిన వారు కూడా వారి యొక్క భవిష్యత్తు తెలుసుకోవడానికి వాటికి వీటికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఆస్ట్రాలజీకి వాస్తు దగ్గరికి వీటి దగ్గరికి వెళ్ళకూడదు. మనకు దేవుని యొక్క మాటని బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ మ్యాన్, మనం భూమి మీద నివసించడానికి దేవుడు ఇచ్చే ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్ ఇది బైబిల్. ఎందుకు? మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్ ఉంటుంది. ఐరన్ బాక్స్ అయినా దేనికైనా ఆ యొక్క పరికరాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించొద్దు, ఎక్కడ స్టోరేజ్ చేయాలి, ఎంత పవర్ ఇవ్వాలని. ఫోన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫోన్ కొన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. మనం కూడా ఈ భూమి మీద దేవునికి వాక్యానుసారంగా జీవించడానికి ఈ పరిశుద్ధ లేఖనాలు ఇన్స్ట్రక్షనల్ మాన్యువల్, నువ్వు భూమి మీద ఆత్మీయంగా ఎలా జీవించాలో దేవునికి ఇష్టంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కాబట్టి ఏమని ఉన్నాడంట? కర్ణ పిశాచుల దగ్గరికి పోవద్దంట. మరి ఈయన ఏం చేశాడు చూడండి. ఇప్పుడు 33వ అధ్యాయం, దేవుడు కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, కానీ ఏం చేశాడు? వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. వెళ్ళి చేయకూడని దేవుడు వద్దు అన్న పని చేశాడు. నువ్వు పాత సంవత్సరంలో దేవుడు నీకు చెప్పాడు, ఇది వద్దు, ఇది కూడదు, నువ్వు మందిరానికి క్రమంగా రావాలి, లేకపోతే అనారోగ్యం, మరణం, ఆర్థిక ఇబ్బందులు, నీ యొక్క జీవితం నాశనం అవుద్ది, నిన్ను వెంటాడుతున్నాయి. దేవునికి ఎప్పుడైతే దేవుడు శిక్షను నీకు తీసుకురాడు, కానీ సాతాను నీకు పెట్టే శ్రమను అనుమతిస్తాడు. నువ్వు చేసే శ్రమలకు, నిన్ను పెట్టే శ్రమలకు, ఇబ్బందులకు నిన్ను అనుమతిస్తాడు. ఆయన నిన్ను ఇబ్బంది పెట్టాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. మరి నీ వల్ల నీవు నేను అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు పొందుకుంటామంటే మనం దేవుణ్ణి దూషించడానికి వీలు లేదు. నీవు అందుకే అంటాడు కదా, రక్షింపనేరగై ఉన్నట్లు ఆయన చేతులు కురచగా లేవు, విననేరగై ఉన్నట్లు ఆయన చెవులు మందగించలేవు, మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా వచ్చును. యెషయా గ్రంథము 59:1 చూడండి. నీకు దేవునికి నీ ప్రార్థనకు అడ్డుగా ఉందేమో చూసుకోండి. ఈ నూతన సంవత్సరంలో దేవునికి నీకు ఏది అడ్డుగా ఉండదు. ఎందుకంటే మనం నూతన సంవత్సరం ఇచ్చింది బహుగా దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడం. పేజీ నంబర్ 619, 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో కలిసి అందరూ చదవండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు అతని చెవులు మందము కాలేదు. మీ దోషములను మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. నీ ప్రార్థన ఎందుకు అంగీకరించబడట్లేదు అని అంటే ఇక్కడ వాక్యం క్లియర్ గా ఉంది. నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో అయినా దేవుడు నూతన కార్యం నాతో చేయాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్న మాట, నీకు దేవుడికి మధ్య అడ్డుగా ఉన్నదేంటో పరిశీలన చేసుకో. ఆయన చేతులంట కుర్చగా లేవంట, విననీయకున్నట్లు ఆయన చెవులు మందగించలేవంట. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఇప్పుడు నేనున్నాను, మానవ వ్యక్తిగా నేను ఒక బలహీన నేనున్నాను. నాతో నతానియేల్ బ్రదర్ మాట్లాడాడు, అదేవిధంగా ముఖేష్ కూడా మాట్లాడుతున్నాడు, జాన్ కూడా మాట్లాడుతున్నాడు. ఎట్ ఏ టైం ముగ్గురు మాట్లాడుతున్నారు. నేను వినగలనా? వినలేను. ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడితేనే నేను వినలేను. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అంట. మరి దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి భక్తుడు మోకరించి ప్రార్థన చేస్తే ఎట్ ఏ టైం వాళ్ళ ప్రార్థన వినగలవాడు. అంతటి ఛానల్ నీకున్న రిమోట్కే 30, 40, 300 ఛానల్ ఉంటే దేవుడు మహామహుడు, మహా గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే చిన్న పిల్లోడు మొదలుకొని నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో ఉండి మొరపెట్టినా వింటాడు. ఒకేసారి వినగలడా? వినగలడు. ఆయన చెవులు మందము కాలేవు, ఆయన హస్తము కురచలేదంట. 7 నక్షత్రములు చేత పట్టుకున్నవాడు చెప్పుచున్న మాట వినును అంటది. నాకు 7 నక్షత్రములు అంటే మనకు ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కొన్ని కోటాను కోట్ల విస్తీర్ణ కలిగిందంట ఒక్కొక్క నక్షత్రం. అట్లాంటి 7 పట్టుకొని ఉన్నాడంట. ఆయన హస్తం కురచగలేదంట నీకు సహాయం చేయడానికి. నువ్వు అనుకోవచ్చు అంటే దేవుడు ఎంత బిజీయో, ఆయన భక్తులు ప్రార్థన పరులు చేస్తేనే ప్రార్థన వింటాడు. నాలాంటి వాళ్ళు ముదుసలి వ్యక్తిని, ముదుసలి దాన్ని, బలహీనుని నా ప్రార్థన చేస్తే వింటాడా అంటే వింటాడు. దేవుడు పక్షపాతము లేనివాడు. నువ్వు చేప కడుపులో ప్రార్థన చేసినా వింటాడు, ఎండిన అరేబియా ఎడారిలో చేసినా వింటాడు, ఎక్కడైనా అగాధ జలంలో అయినా ఆయన మాట మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మరి ఆయనకున్న అడ్డు ఏమున్నాయంట? 2, మీ పాపములు ఆయన ముఖమును
మీకు మరుగుపరిచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో దేవునికి మనకు ఏమైనా అడ్డుగా ఒక బోధకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు ఇది సరిలేదు అని వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు నాకే దేవుడు మాట్లాడుతున్నాడని స్వీకరించి నువ్వేం చేయాలి? నా ప్రార్థన ఆలకించబడకపోవడానికి కారణం నా పాపమేమో, నా దోషమేమో అని నువ్వు సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఆ బోధకుడికి ఉపయోగమా, ఆ సేవకుడికి ఉపయోగమా, నీకు ఉపయోగమా, దేవుడికి ఉపయోగమా? ఇప్పుడు చాలా మంది దిద్దుకోవడము, పశ్చాత్తాపడము, మందిరానికి రమ్మంటే ఏదో సేవకుడి కోసమో దేవుడి కోసమో వస్తున్నట్టు. నీవి మందిరానికి ఈ దేవుని సన్నిధానికి వస్తే నీకు నీ కుటుంబానికి ఉపయోగం తప్ప సేవకులకో దేవుళ్ళ కోసమో అంటే దేవుని సంతోష పెట్టడం కోసమో వస్తున్నామని నువ్వు అనుకోవద్దు. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవునికి సంతోషమే. కానీ మనం దేవుని మందిరానికి దేనికి వస్తున్నాం? మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి. బాగు చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. కేవలం దేంతో శుద్ధులయ్యారు? యేసు ప్రభు టచ్ చేశాడా? టచ్ అన్న అన్నాడా? ఖర్చిపేమని చేశాడా? మాట మాత్రం సెలవించాడు. దేవుని మాటలో అంత శక్తి ఉంది. మీరు అనుకోవచ్చు అంటే మనకు పాటలు ఇంపార్టెంటే, ఆరాధన ఇంపార్టెంటే. అంతకంటే ప్రాముఖ్యమైన విషయము దేవుని వాక్యం. ఆయన వాక్కు చేత వారిని బాగు చేసేనే ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథము 107:20. ఆయన నోటి మాటలో స్వస్థత ఉంది. మీరు వాక్యము శ్రద్ధగా వింటే మీ ప్రాణాత్మ శరీరంలో ఉన్న అనారోగ్యం కూడా పోతుంది. అది నేను అంటున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. చూడండి, కీర్తనల గ్రంథము 107:20 వచనం. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను. నువ్వు లోకమనే పాపమనే ఏ గుంటలో ఉన్నా నిన్ను నిలబెట్టే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆయన తన వాక్కును పంపి ఆ 10 మంది కుష్ఠరోగులకు ఏం చెప్పాడు? ఒకటే మాట, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహములను కనపరచుకోండి. మార్గం మధ్య వెళ్తుంటేనే ఏం పొందాడు? స్వస్థత పొందాడు. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడు నీతో ఒక మాట చెప్తున్నప్పుడు నువ్వు సంపూర్తిగా నెరవేర్చిన తర్వాత దేవుని యొక్క ఆయన సార్వభౌముడు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా స్వస్థపరుస్తాడు. ఇంకొక వ్యక్తి వచ్చి నేను శుద్ధుడిని అవడం నీకు ఇష్టమేనా అని అంటాడు. కుష్ఠరోగి వచ్చి నాకు ఇష్టమే అని చెప్పి ఆయనను శుద్ధి చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క స్వస్థత విధానం అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒకరినేమో గుడ్డి వ్యక్తిని ఆ యొక్క బురద రాసి స్వస్థపరిచాడా లేదా? ఆ నయమాన్ని ఏం చేశాడు? ఎలీషా ముట్టుకున్నాడా? ఏమన్నాడు? పోయి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. అబ్బా, ఆ బైబిల్లో చూస్తే తెలుస్తుంది. కనీసం ఆయన ముఖాన్ని కూడా చూడలేదండి. అంటే ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తికి ఇంకొకటి లోకంలో ఉన్న పాప రోగం కూడా తెలిసిపోద్ది. మనం అనుకుంటాము, అంటాడు పేతురు కూడా అంటాడు కదా, ఆ గారడి సీమోని యొక్క హృదయాన్ని చూస్తారు. నీ హృదయం దేవుని దృష్టిలో సరిగా లేదు. దేవుని ఆవేశం, దైవావేశం కలిగిన వ్యక్తికి ఒక లోపల ఉన్న హృదయంలో ఉన్న పాప రోగాన్ని చెప్పగలుగుతారు. ఇప్పుడు డాక్టర్కి నా చెక్ చేస్తే, బ్లడ్ టెస్టులు చేస్తే చెప్పగలుగుతాడు, కానీ నా పాప రోగం, నా హృదయంలో ఉన్న కలవరము, బాధ చెప్పలేడు. కానీ ఒక ఆత్మీయుడు కానీ సేవకుడికి కానీ ఆ దేవుడు ఆ ప్రత్యక్షత ఇస్తాడు. ఎందుకంటే ఆ ఎలీషా వెళ్ళి ఏమంటాడు? నయమాను యోర్దానులో 7 మార్లు నోటి మాట 7 మార్లు మోయగానే పసివిల్ల వాని దేహం వలె తన దేహమైన. అంటే నువ్వు దేవుని మాట వింటే నీ జీవితంలో అద్భుతం చూస్తావు. నీ జీవితంలో అద్భుతము, ఆశ్చర్యము ఇప్పటి వరకు జరగలేదంటే కారణం నువ్వు లోబడలేదు. వారు ఆ యాజకులు చూపిమనంటే నువ్వు స్వస్థపడుస్తావని నీ దగ్గరకు వచ్చినప్పుడు యాజకుల్ని చూపి యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నావు ఏంటని వాళ్ళు ఆగిపోతే వారు స్వస్థత పడేవారా? లోబడ్డారు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఎప్పుడన్నా చూడండి, 1 విశ్వాసము, 2 విధేయత. ఇవి 2 లేకుండా దేవుని యొక్క అద్భుతం మనము చూడదు. అది నువ్వు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం జీవితంలో చూసినా, ఇంకెవరిని చూసినా కానీ వాళ్ళు ఫస్ట్ విశ్వసించాలి, 2 విధేయత వెంటనే చూపించాలి. అందుకే ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడిన తర్వాత ఆయన అంటాడు కదా, నీవు లేచి సాగిల పడిన తర్వాత నీవు లేచి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే ఆయన విశ్వాసం ఉందా లేదా? ఉంది. అంటే దేవుని మాట నేను వింటే, నేను సరి చేసుకుంటే నా జీవితము, నా కుటుంబం బాగుపడుతుందనే గ్రహింపు ఆయనకు ఉంది కాబట్టి మాట వెంటనే వాళ్ళు వెళ్ళారు. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినడానికి లోబడ్డానికి అడుగు వేస్తావో నీ జీవితంలో అద్భుత కార్యం స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి అయిపోయిందా లేదా? యాజకుడి దగ్గర చేరకముందే వారు ఏదైతే పాపపు కుష్టితో దూరంగా నిలబడ్డారో ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి సాగిలపడే వ్యక్తులుగా దేవుడు మార్చి పడేశాడు. అంటే నీ పాప రోగ జీవితం కూడా దేవుని సన్నిధిలో మారిపోద్ది ఎప్పుడు నువ్వు విశ్వసించి లోబడ్డావు. ఇప్పుడు ఆ నయమాను కూడా అంతే, లోబడలేడు.
మా దగ్గర నదులు లేవా అవి లేవా అని గర్వించాడు. ఆయనకున్న రోగము కుష్ఠుగా గర్భం. ఆ గర్భం అణచాలనే దేవుడు ఏం చేశాడు? 7 మార్లు మునుగన్నాడు యోర్దాన్ నదులు. యోర్దాన్ అనేది క్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఏ వ్యక్తి అయితే క్రీస్తు గొర్రె పిల్ల రక్తంలో తమ దేహములను తడుపుకుంటారో వారే పరిశుద్ధ పట్టణంలో ఉంటారని ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ యోర్దాన్ లాంటి క్రీస్తు రక్తంలో మనం కడగబడితే ఎలా కడగబడాలి? సంపూర్తిగా. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. అంటే ఏది కూడా దేవునికి నీకు వ్యతిరేకమైనది ఏది కూడా నీ లోపల ఉండడానికి వీల్లేదు. నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, మందిరానికి క్రమంగా రావాలి, తగ్గించుకోవాలి. ఆ రథము దిగి ఆ యోర్దాన్ నదిలో మునిగాడా లేదా? మునిగినప్పుడే ఆయన యొక్క గర్భం పోయినప్పుడు ఆ గర్భం వల్ల వచ్చిన కుష్టి కూడా పోయింది. నీలో ఉన్న ఏ అవిధేయత, ఏ అవలక్షణమో పోగొట్టడానికే నీకు ఆ బలహీనత ఉందో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని దేవా నన్ను క్షమించు అని కడుక్కుంటే ఆ నయమానుకున్న కుష్టి పోయింది. ఇక్కడ ఆ 10 మంది కుష్టి లోపల ఉన్న వ్యక్తి కూడా శుద్ధిగా అయ్యారు, కానీ కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఆ యొక్క ఒక వ్యక్తి ఎలా అయితే వచ్చాడో, నయమాను స్వస్థత పొందిన తర్వాత ఎలీషా థ్యాంక్స్ చెప్పు, 4 బట్టలు పార్సల్ పెట్టు, అమెజాన్ లో బుక్ చేసి ఇంటికి పోతా అన్నాడా? దిగి తగ్గించుకొని వచ్చి ఇశ్రాయేల్లో మీలాంటి ఇంతటి గొప్ప దేవుడు లేడని సాక్ష్యం చెప్పాడు. ఒక సిరియా సైన్యాధిపతి. అంటే ఇక్కడ కూడా సమరయుడు, అన్యుడు. అంటే అన్యులు దేవుడి దగ్గరికి వచ్చి గర్భఫలము అవి పొందుకొని సాక్ష్యం చెప్తున్నారు. మరి నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నావు, సాక్ష్యం చెప్పమంటే గుట్కలు వేస్తావు. సాక్ష్యం లేదా? దేవుడు నిన్ను ఏం చేశాడో, ఏ వాక్యం చేత నిన్ను దర్శించాడో నీకు చెప్పడానికి మాటలు లేవంటే నీకు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేలు లేవు. ఈ ఆదివారానికి నెక్స్ట్ ఆదివారానికి మర్చిపోతే ఎలా? మనం అన్ని రాసి పెట్టుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలు ఎవరైనా సాక్ష్యం చెప్పమంటే దేవుడు చేసిన మేలు చెప్పాలి. నా ప్రయాణంలో, నా అనారోగ్యం, నా బిడ్డ బాగాలేకపోతే, ఉద్యోగంలో ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులు, ఒకటి కాదు కదా. మనం చెప్పుకుంటే ఒక 10 నిమిషాలు సరిపోద్దా మన సాక్ష్యం? సరిపోదు. అంటే ఆ నయమాను కూడా ఎలా అయితే కుష్టి నుంచి విడుదల పొందాడో మనం కూడా విడుదల పొందొచ్చు. అందుకే చూడండి, హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. అందరు తీయాలండి. 18 హెజ్కేలు 18:23. అందరూ నాతో పాటు కలిసి చదవాలి. 701వ పేజీ నంబరు 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఈ సంవత్సరము మనం దిద్దుకునే సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంట? దేవుడు మనము బ్రతకాలని ఆశపడుతున్నాడు. మనం బ్రతకడం ఎవరికి సంతోషం అంట? నువ్వు బ్రతకడం నీ శత్రువులకు సంతోషం లేదేమో, లేకపోతే మనకు ఎవరైతే పడదో వాళ్ళకి సంతోషం ఉండదు. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్తమైన వారికి సంతోషము కలిగింది. కానీ హేరోదుకి ఏం కలిగింది? హేరోదుకి ఆయన చుట్టూ ఉన్న వారికి కలవరము కలుగుతుంది. మనం ఆత్మీయంగా జీవించినంత మాత్రాన అందరికీ సంతోషంగా ఉంటామని లేదు. ఎమ్మతం సమ్మతం అని మనం ఉండం. మనం నీతిగా నిజాయితీగా జీవిస్తున్నప్పుడు మనకు శత్రువులు ఉంటారు. నేను యథార్థంగా నీతిగా ఉన్నాను, నాకు శత్రువులు ఎందుకు? నిర్ణీతంగా నన్ను దూషిస్తున్నారంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఏ ఒక్కరికి మాట చేత కూడా గాయం చేయని ఆయననే ఈ లోకం ద్వేషించింది. నువ్వు నేను ఎంత? అవునా కాదా? కాబట్టి మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినంత మాత్రాన అసూయపరులు, మనల్ని క్రిందికి లాగేసే సౌలు లాంటి ఆత్మగల వాళ్ళు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంట? దుష్టులు మరణం నొందుట చేత నాకు ఎంత మాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవుడు నీ ప్రవర్తనను దిద్దుకుంటే సంతోషపడాలని ఆశపడుతున్నాడు. నీ ప్రవర్తనను దిద్దుకునే సంవత్సరం ఈ సంవత్సరం. చూడండి 26వ వచనం కూడా చూడండి. 26, 27, 28 కూడా. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణము నొందును. తాను పాపము చేయటను బట్టియే కదా అతడు మరణము నొందును. 27 మరియు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. 27వ వచనం. అంటే ఇప్పుడు మనషే దుష్టుడా మంచిగా ఉన్నాడా? బహుగా చెడుతనం నడిచాడు. తన దృష్టికి తన తండ్రి అయిన హిజ్కియా లాంటి ఆత్మీయంగా జీవించకుండా దుర్మార్గమైన పనులు, దేవునికి ఇష్టమైన పనులు, హేయమైన పనులు, వద్దు అన్న పనులు, కాదన్న పనులు చేశాడు. చేసినప్పుడు ఆయన దుష్టుడు అవుతాడా కాదా? దుష్టుడు అవుతాడు. మరి లెక్క ప్రకారం అయితే ఆయన మరణానికి
అర్హుడు. దేవునికి కోపం పుట్టడం వల్ల సాతాను వచ్చి ఏం చేస్తాడు? మనల్ని బంధించి వేస్తాడు. ఎన్నో రకాలమైన అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనేకమైన సమస్యల ద్వారా మనల్ని బంధిస్తాడు. దేవుడు అనుమతిస్తాడు అంతే. నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తనను దిద్దుకొని మార్చుకుంటావో అప్పుడు దేవుడి యొక్క భద్రత, కాపుదల నీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు? బహుగా చెడు నడత నడిచడం ద్వారా చూడండి. ఇప్పుడు వచ్చేయండి మన 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయంకి వచ్చేయండి. నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం. తాను ఇష్టానుసారంగా దేవునికి కోపంగా నడిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? మొట్టమొదట డైరెక్ట్గా శిక్షించలేదు. శిక్షకు, అనారోగ్యానికి, ఇబ్బందులకు అప్పగించలేదు. నీకు నాకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇది నీకు మొదటి ఆదివారంలో మొదటి హెచ్చరిక కావచ్చు దేవుడు నీకు మార్చుకోవడానికి. కాబట్టి 10వ వచనం 33:10. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకు పోయిరి. నువ్వు దేవుని మాటను, దేవుని యొక్క సేవకుల మాటల్ని చెవి యొక్కకపోతే నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. 11వ వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనులోకి తీసుకొని పోయి. శత్రువు చేతికి దేవుడు నిన్ను అప్పగించేస్తాడు. నీకు హెచ్చరిక వచ్చింది, నువ్వు మార్చుకో, నీ జీవిత విధానం బాగాలేదు, నువ్వు మందిరానికి ఒక వారం వస్తే ఇంకో రోజు రావట్లేదు అని నీకు హెచ్చరిస్తున్నాడు. పలానా విషయంలో నువ్వు సరిగా లేవు, ఈ విషయంలో నీకు కొదవగా ఉందని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు విన్నారా? వినకపోయారంట. మరి వినకపోయినప్పుడు ఏం చేశాడు? శత్రువులు వచ్చి ఏం చేశారు? అమాంతంగా మాస్టర్స్ వచ్చి ఎత్తుకుపోతారు చూడు, ఏదైనా ధర్నాలు చేస్తే అటొకటి ఇటొకటి పట్టుకొని. ఈ మనశ్శేని అటొకటి ఇటొకటి పట్టుకొని పోయి తీసుకుపోయి బోన్లు వేశారంట. మరి తండ్రి ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, రాజు. ఈయన తండ్రి యొక్క కుమారుడు కూడా రాజు. నువ్వు దేవుని మాట వినకపోతే సాతాను వచ్చి నిన్ను షోల్డర్ లోపల అటో చెయ్యి ఇటో చెయ్యేసి ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోయి ఏం చేశాడంట? ఎత్తుకుపోయి ఆయన శత్రువు యొక్క రాజభవనంలో ఆయనను రాజుగా మర్యాద ఇచ్చాను ఉందా? ఏం చేశాడు? గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయి. శత్రువులు మనల్ని తీసుకెళ్తే ఏం చేస్తారు? శత్రువు ఇప్పుడు మనం తీసుకెళ్ళారండి. ఇప్పుడు నేను బార్డర్ దాటాను, పాకిస్తాన్కి వెళ్ళాను అనుకోండి, నన్ను ఏం చేస్తారు? నువ్వు ఇండియాలో జరిగిన కార్యక్రమాలన్నీ చెప్పు, బాగుంది, మీ లాంగ్వేజ్ బాగుందని సత్కరించి నాకు పూల బొకే ఇచ్చి షాల్వా కప్తారా? చేయరు. అందుకే అంటే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, సంసోను కూడా ఫిలిస్తీన్ల చేతికి చిక్కాడు, తమ శత్రువుల చేతికి చిక్కాడు. ఆయన 30 తిప్పలు పెట్టాడు ఫిలిస్తీన్ బతుకున్నప్పుడు. ఆయన ఎప్పుడైతే కళ్ళు పోయిన తర్వాత వారు ఏం చేశారంటే ఆయన అపహాస్యం చేద్దామని వారి యొక్క బయలు యొక్క దేవాలయంలోకి తీసుకొని వచ్చి, అంటే ఎంతగా చిత్రహింసలు పెట్టాలో అంత చిత్రహింసలు పెడతాడు. సాతాను కూడా మనల్ని ఏం చేస్తాడు? నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించి చేస్తే నిన్ను చిత్రహింసలు పెట్టడానికి దేవుడు అనుమతించినప్పుడు నిన్ను హీనాతిహీనంగా, దీనాతిదీనంగా వాళ్ళు చేసి పడేస్తారు. మనం ఇప్పటి వరకు దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క కాపుదలను పొందుకొని సాతాను యొక్క కబంధాస్తాల్లో ఉన్నది చాలు. నువ్వు దేవుడు నీ ప్రవర్తనను దిద్దుకొని సంతోషపడడం దేవుడు సంతోషిస్తున్నాడు. మరి నీకు ఆశ ఉందా? నేను గత సంవత్సరం లాగానే ఆ పాత రోత జీవితం జీవించకుండా దేవుడికి ఇష్టంగా బ్రతకాలని ఈ సంవత్సరం నేను ఆశపడుతున్నాను అని అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ చూడు 12వ వచనంలో ఉన్నది మనం అందరము చెయ్యాలి. అతడు అంటే ఎవరు? మనష్షే. మనష్షేకి ఏమొచ్చింది? శ్రమలో. మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని. చాలు. మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరము ఇప్పటి వరకు నయమానులాగా గర్వించింది చాలు. మనం ఈ సంవత్సరం బహుగా తగ్గించుకునే సంవత్సరం. ఎందుకు తగ్గించుకోవాలి? ఎవడు దీనుడైన మాట వింటేను. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎవడు దీన మనస్కులై ఉంటాడో ఆయన మీదనే ఆయన ఏం చేస్తాడంటే తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. చూడండి ఆ మాట. నిన్ను దేవుడు ఈ సంవత్సరం హెచ్చించాలని ఆశపడుతున్నాడు. కానీ నీకు కలిగి ఉండవలసిన లక్షణం ఏంటో ఇక్కడ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. దేవుడు నిన్ను హెచ్చించాలి ఈ సంవత్సరం, నీకున్న మునుపటి స్థితి కంటే మెరుగైన స్థితికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఆశపడాలంటే నీలో దేవుడు చూడాల్సింది ఏంటో 6వ వచనంలో ఉంది. చూడండి 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. అంటే 5 కూడా చూడండి, 5 కలిసి ఉంది. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల
గర్వపు మనస్సు ఉండద్దు, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. 6వ వచనం, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీకు ఉండాల్సిన మనస్సు ఏంటి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? మరి నీకు దీన మనస్సు ఉందా? నువ్వు దేవుని చేత హెచ్చించబడాలి, మంచి రోజులు నేను దేవుడి దగ్గర నుంచి చూడాలని ఆశపడుతున్నావు. నీ ఆశ బాగానే ఉంది, ఆశకు తగ్గ ఆత్మీయత నీలో ఉందా? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు అంటది, శారాను వచ్చి దర్శిస్తాడు. కాలము సంపూర్ణమైనప్పుడు జకరియా ఎలిజబెతుల్ని దర్శించాడా లేదా? స్త్రీలు కనిన వారిలో గొప్ప వ్యక్తి. రాహేలు నాకు పిల్లలు లేకపోతే నేను నేను చచ్చిపోతాను అన్నాడు. కానీ ఆ ఉన్న 11 మందిలో శ్రేష్ఠుడు పుట్టాడా లేదా? యోసేపు. నీకు ఇప్పటి వరకు రాలేదేమో, కానీ ఇక ముందు దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు కోరింది ఆయన చిత్తమైంది. కానీ అప్పుడు నీకు కలిగి ఉండాల్సిన ప్రవర్తన ఏంటంట? దీన మనస్సు. చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మరి నువ్వు దేవుని కృపను నేను పొందుకోలేకపోతున్నావు అంటే మనకు ఆ దీన మనస్సు లేదు. కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. మరి ఇక్కడ ఏం చేశాడు? మనశ్శేలో మనం గమనించాల్సింది, బహుదుర్మార్గంగా ప్రవర్తించాడు, కోపంగా దేవునికి కోపం పుట్టించాడు. కానీ ఒక మంచి పని చేశాడు. నాకు అంటే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను సంధించిన మాట. నేను మొట్టమొదటి ఆదివారం ప్రాముఖ్యమైంది అంటే దేవుడు మొదటి ఏ విషయం చెప్పాలి ప్రభు అని చేస్తే నాకు ఎవరిని తీసుకురాలేడు. ఏ సొలొమోనో సంసోనో డేవిడ్నో కాదు, మనశ్శే ఉన్నాడు కదా, బహుగా చెడుతనం నడిచాడు. కానీ ప్రారంభం చెడుతనంగా ఉంది, కానీ చివరికి లేడు. ఎలా ఉన్నాడంట? తన శ్రమను బట్టి బహుగా తగ్గించుకొని ఏం చేశాడు చూడండి, బహుగా తగ్గించుకొని అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర కమాండ్ డిమాండ్ చేయొద్దు. ఏం చేయాలి? దేవుణ్ణి బతిమాలు కొనాలి. ఒక ఆత్మీయుడిగా నువ్వు దేవుని దగ్గర కావాలని గోజాడాలి. ఆ అబ్రహాం కూడా దుమ్ముని ధూళిని అనుకుంటే స్టార్ట్ చేస్తాడు ఆ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించుకోవడానికి. మరి అబ్రహాం లాంటి విశ్వాస వీరుడే, వృద్ధుడు, అంత పెద్ద ఆత్మీయుడే దేవుని ఎదుట సాగిలపడి నేను దుమ్మును ధూళినంటే మరి ఆ అబ్రహామే దుమ్ము ధూళి అయితే మనం ఎంత తగ్గించుకోవాలి? అంటే నేను మాటల భక్తి చెప్పట్లేదు, మాటలకి విరిగిన హృదయంతో అని మన మాటతో చెప్పినంత మాత్రాన మనకు విరిగిన హృదయం ఉందని కాదు, దేవుడు చూడాలి. కాబట్టి ఇదేమన్నాడు? బహుగా తగ్గించుకున్నాడు, బతిమాలుకున్నాడు. 13వ వచనం చూడండి, ఆయనకు మొరలిడగా ఏం చేశాడు? మొరపెట్టాడు. ఇప్పుడు పిల్లలు ఏదైనా కావాలంటే ఏం చేస్తారు? అమ్మ చాక్లెట్ అని చెప్పి రిలాక్స్ అవుతారా? ఏమవుతారు? వాళ్ళకి ఏదైనా కావాల్సి వస్తే ఇచ్చేదాకా వదలరు. దాన్నే మొర అంటే దేవుని దగ్గర బతిమాలుకుంటూ తగ్గించుకుంటూ మొర పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటన్నాడు? ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనశ్శే తెలుసుకొనేను. యోహాను రాసిన పత్రికలో మనం చూసిన మఠం ఏంది? తండ్రి యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము మనశ్శే, నువ్వు చేయాల్సిన పాపిష్టి కార్యాలన్నీ చేశావు నా ప్రియమైన బిడ్డ. 25వ సంవత్సరంలో నువ్వు వేయాల్సిన గంతులు, పిట్ట దుంకులు అన్ని దుంకావు. కొంతసేపు లోకము, కొంతసేపు ఆత్మీయత, పైకి భక్తి, లోపల గుప్తిలాగా ఉన్నావు, బానే ఉంది. ఈ 2026వ సంవత్సరంలో అయినా నా దగ్గరికి వచ్చావు కదా, నేను నిన్ను మాత్రం త్రోసి వేయను. మనశ్శే, నిన్ను కూడా నేను త్రోసివేయను. నిన్ను నన్ను కూడా దేవుడు నువ్వు పశ్చాత్తాపంతో బతిమలాడుకొని నా జీవితం సరిలేదని నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు త్రోసివేసేవాడు కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి తోసివేశాడా? తోసివేయడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ 2026లో తోసివేయొద్దు అంటే మనం కలిగి ఉండాల్సింది బహుగా తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంట? బహుగా అంటే ఇప్పటి వరకు నీకున్న తగ్గింపు దేవుని దృష్టిలో సరిపోవడం లేదు. ఇప్పుడు కరెంట్ పవర్ ఉందండి, ఫుల్ వోల్టేజ్ వస్తేనే ఫుల్ కరెంట్ వస్తుంది, డిమ్గా వస్తే ఏమొస్తుంది? లైట్ డిమ్గా వస్తుంది. మరి నీ ప్రార్థనకు పూర్తిగా జవాబు రావాలి, దేవుని ఆశీర్వాదం రావాలంటే నువ్వు బహుగా తగ్గించుకొని మొరలిడి బతిమాలితే ఫుల్ వోల్టేజ్, దేవుని యొక్క ఫుల్ గ్రేస్ అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేస్తుంది. మరి రాకపోవడానికి కారణము మనమేనేమో అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నేను ముగిస్తాను. ఇక్కడ 2వ దినవృత్తాంతము 33:14 వచనం కూడా చూడండి. సరే, ఆయన బాగుపడ్డాడు,
ఏమన్నా బాగుపడే క్రమంలో దేవుడు ఆయనను తిరిగి తీసుకొచ్చాడు, శత్రువు దగ్గర నుంచి విడిపించాడు. నువ్వు మొరలిడినప్పుడు, తగ్గించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు నీకు పోయిన ఆరోగ్యము తిరిగి తీసుకొస్తాడు. నేను ఎముకలకు ప్రభునై ఉన్నాను అన్నాడు. బైబిల్లో ఉంటది, నా దోషమును బట్టి నా యొక్క బలము తగ్గిపోవచ్చున్నాను అన్నాడు. మన దోషాలను బట్టే మనకు అనారోగ్యం. కాబట్టి ఇక్కడ చూడండి 14వ వచనం 33-14. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్సపు గుమ్మము వరకు ఓపేలు చుట్టున్న బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నింటిలోనూ సేనాధిపతులను ఉంచెను. 15 కూడా. మరియు యెహోవా మందిరం నుండి అన్య దేవతల విగ్రహములను తీసివేసి యెరూషలేమునందున్న యెహోవా మందిర పర్వతమునందు తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగి వేయించెను. ఇదియుగాక 16 యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. ఏం చేశాడంట? అంతకుముందు ఏవైతే వద్దు కూడదు అన్న పనులు ఉన్నాయో వాటిని బయటికి లాగదీశాడు. దేవునికి ఇష్టం లేనివి నీ ఇంట్లో ఏమున్నాయో చూసుకో. ఆత్మీయమైనవి, ఆత్మీయ పుస్తకాలు తప్ప లోక సంబంధమైనవి ఏవి నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకే రక్షించబడ్డ తర్వాత స్మోకర్స్, డ్రింకర్స్ ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చి కుప్పేసి నిప్పేస్తారు. ఎందుకు? నేను మారాను, నాకు దేవుడికి ఇష్టమైన లేనివి నా దగ్గర ఉండొద్దని. మన గృహంలో ఉండొద్దు, మన ఇంట్లో కూడా, మన ఒంట్లో కూడా దేవుడికి ఇష్టం లేనివి ఉండకూడదు. వీడు ఏం చేశాడు? బయటికి అన్ని లాగేశాడంట. లాగేసి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి 19వ వచనం చూడండి. అతడు చేసిన ప్రార్థనను గూర్చియు అతని మనవి వినబడుటను గూర్చియు అతడు చేసిన పాప ద్రోహములన్నింటినీ గూర్చియు తాను గుణపడక ముందు ఉన్నత స్థలమునందు కట్టించిన దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచ్చట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూడాల్సిన, దృష్టి పెట్టాల్సిన మాట తాను గుణపడక ముందు. ఈ సంవత్సరము బహుగా తగ్గించుకునే సంవత్సరం. ఈ సంవత్సరము దేవునికి మొరలిడే సంవత్సరం. ఈ సంవత్సరము మనం బహుగా గుణపడే సంవత్సరం. నువ్వు ఇప్పటి వరకు దేవునికి గుణపడక నీ ఇష్టానుసారంగా ఉన్నావేమో. మనషే గుణపడ్డా లేదా? గుణపడ్డాడు. గుణపడ్డప్పుడు తిరిగి పోగొట్టుకున్న సమస్తము తెచ్చుకున్నాడు. దావీదు కూడా అంతే. తాను పోగొట్టుకున్నవి సమస్తము తిరిగి, నేను మొట్టమొదటిగా ఈ సావాసంలో చదివిన మొట్టమొదటి పుస్తకము దావీదు సమస్తము తిరిగి సంపాదించుకున్నాడు. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఆ పుస్తకం చదివాను. దావీదు సమస్తము తిరిగి సంపాదించుకున్నాడు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపంతో, కన్నీటితో మనం ఉంటే పోయిన ఆరోగ్యము, పోయిన అసమాధానం, పోయిన ఆర్థిక ఇబ్బందులు సమస్తాన్ని దేవుడు తిరిగి ఇవ్వగలుగుటకు సమర్థుడు. మరి ఇప్పుడు మనషే కూడా శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. పశ్చాత్తాపడి బహుగా తగ్గించుకొని బతిమిలాడి గుణపడ్డప్పుడు తిరిగి తన యొక్క రాజ్యస్థితిని పొందుకున్నాడు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు నిన్ను చూసి సంతోషించాలని, నిన్ను బాగుపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నేను విని నువ్వు గుణపడాలి. మనమందరం ఏం పడాలంట? గుణపడాలి. మనం దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీ మాటలు నా వెనుకకు త్రోసివేసి ఉన్నావు అంటాడు 50వ కీర్తనలు. మనం ఎవరైనా దిద్దినప్పుడు, ఖండించినప్పుడు, నీతిమంతులు దిద్దుట నాకు, కొట్టుట నాకు తైలాభిషేకం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం, మనం సరి చేసుకుందాం. దేవుడు మీకు నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చేయాలంటే మనం మనషేలాగా, అదేవిధంగా నయమానులాగా మనం ఏం చేయాలి? తగ్గించుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మన జీవితాన్ని మరింతగా ఆత్మీయంగా తీర్చుకోవడానికి మనషేని మనం ముందు పెట్టాడు. యోగ్యంగా మనం పాల్గొంపులు పొందాలంటే మనం పరీక్షించుకొని ఇంకా ఏమన్నా దాగినవి, సందులో ఉన్నవి, ఎక్కడన్నా నక్కినవి ఉన్నాయి కూడా, ఆ లోపాలు, ఆ పాపాలను కూడా, ఇహలోక మాలిన్యాలను కూడా మనం ప్రభు బలలో చేయక ముందు ఒప్పుకొని సిద్ధపడి పౌరు బలలో పాల్పొందులు పొంది దేవుని దీవెనలు పొందుదుము గాక.